జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రత్యర్థులు పెట్టిన నిక్ నేమ్స్ ను సార్థకం చేసుకుంటున్నారు. అధికార వైఎస్ఆర్సీపీ నాయకులు పవన్ ను ప్యాకేజీ స్టార్ అని, పావలా కళ్యాణ్ అని, దత్తపుత్రుడని కామెంట్స్ చేస్తున్నారు. చంద్రబాబు కోసమే పార్టీ పెట్టి తన సామాజిక వర్గాన్ని ఆయన కాళ్ళ దగ్గర పెట్టిన పవన్ ను ఇప్పుడు ఆయన పార్టీ వాళ్ళే ఈసడించుకుంటున్నారు. పవన్ కు పాతికో పరకో సీట్లు పడిస్తే మన దగ్గర పడి ఉంటాడని గతంలో టీడీపీ నేతలే వ్యాఖ్యానించారు. ఇప్పుడు జనసేన అధినేత అదే నిజం చేశారు. పావలాకు పైసా తగ్గించుకుని సంతృప్తి చెందారు. టీడీపీ జనసేన సీట్ల పంపకంపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఊహించినట్లే ఆయన అభిమానులను, ఆయనకు అండగా ఉంటారనుకునే కాపు సామాజిక వర్గాన్ని తీవ్ర ఆశాభంగానికి గురిచేశారు. గతంలో ఆయన ఒక సందర్భంలో తెలుగుదేశం వారు 10 పరకో సీట్లు ఇస్తే సరిపోతుందని అనుకుంటున్నారని, కుక్క బిస్కెట్లు వేస్తే ఒప్పుకుంటామా, మనకు ఆత్మగౌరవం లేదా అంటూ ఏదేదో ఆవేశపూరిత ప్రసంగం చేస్తే ఆయన మద్దతుదారులంతా చాలా సంతోషించారు. పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు తీసుకుంటారులే అని వారు భావించారు. కానీ ఆయన చివరికి కేవలం 24 సీట్లకే టీడీపీతో పొత్తు ఓకే చేయడం ఆశ్చర్యం కలిగించింది. ఈ 24 సీట్లను ఆయన కుక్క బిస్కెట్లతో పోల్చుతారో లేక బంగారు బిస్కెట్లని సంతృప్తి చెందుతారో తెలియదు. కానీ జన సైనికుల నుంచే తీవ్ర విమర్శలకు గురవుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ మరోసారి అప్రదిష్ట పాలయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఇంతగా సరెండర్ అయ్యారేమిటా అని ఆయన మద్దతుదారులు రోధిస్తున్నారు. జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన ఒక ఆశావహుడైతే తాను ఇంతకాలం చేసిన సేవంతా వృధా అయిపోయిందని అంటూ తన భార్యతో కలిసి దీక్షకు కూడా దిగారు. ఇలా ఆయా చోట్ల జరిగిన పరిణామాలు చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ మారి స్వతంత్రంగా వ్యవహరిస్తారేమోనని కొందరు ఆశపడుతున్నారు. అది జరిగినా డ్రామాగానే ఉంటుంది తప్ప నిజాయితీగా ఉండకపోవచ్చు. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాణ్ సొంతంగా 2 సీట్లు ప్రకటించారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు పొత్తు ధర్మాన్ని పాటించకుండా 2 సీట్లను ప్రకటించారని, అందుకే తాను పోటీగా 2 సీట్లకు జనసేన అభ్యర్థులను ప్రకటిస్తున్నానని చెప్పి జన సైనికులను మభ్యపెట్టే యత్నం చేశారు. ఎందుకంటే ఆ 2 సీట్లు ఎలాగో జనసేనకే కేటాయిస్తారని తెలుసు కనుక, చంద్రబాబుతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు కనుక అలా చేశారని అర్థమైంది. తణుకులో ఆయన రామచంద్రరావు అనే అభ్యర్థికి టిక్కెట్టు వచ్చేసినట్లు ప్రసంగం చేసి తాను మాట ఇస్తే ప్రాణం పోయినా తప్పనని బేరాలు పలికారు. అనేక సార్లు మాట మార్చిన పవన్ ఈసారైనా మాట మీద ఉంటారనుకుంటే మళ్ళీ యథాప్రకారమే మాట తప్పారు. రామచంద్రరావుకు ఆయన సీటు ఇప్పించుకోలేకపోయారు. చంద్రబాబు తన పార్టీ అభ్యర్థి రాధాకృష్ణకు టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇలా ఆయా చోట్ల జనసేన శ్రేణులు పూర్తిగా నీరు కారిపోయేలా పవన్ రాజకీయాలు చేశారు. దీనికి కారణం ఏమిటంటే కేవలం చంద్రబాబు నాయుడుకు పూర్తి స్థాయిలో లొంగిపోవడం తప్ప మరొకటి కాదన్నది అర్థమవుతుంది. పవన్కు ఉన్న వీక్నెస్ ఏమిటో తెలియదు. కానీ టీడీపీని చంద్రబాబును భుజాన వేసుకుని మోయడానికి నానా కష్టాలు పడుతున్నారు. జనసేనకు వెన్నుపోటు పొడిచి మరీ ఆయన టీడీపీ కోసం పనిచేస్తున్నారు. ఇది కేవలం ముఖ్యమంత్రి జగన్పై ఉన్న ద్వేషంతోనే అని అనుకోలేం. ఎదుటివారిపై కోపం ఉంటే మాత్రం తన పరువును తానే తీసుకుని మరొకరి విజయానికి పనిచేస్తారా? గతంలో పవన్ చెప్పిన మాటలేమిటి, ఇప్పుడు జరుగుతున్నదేమిటి? తాను సీఎం అభ్యర్థినని అభిమానులకు పలుమార్లు చెప్పారు. ఆయన సభల్లో సీఎం అంటూ నినాదాలు చేసేవారిని సంతృప్తిపరచడానికే అలా చెప్పి ఇప్పుడు వారిని మోసం చేశారని తేలిపోయింది. చంద్రబాబు కుమారుడు లోకేష్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సీఎం పదవికి అర్హుడు కాదన్నట్లు మాట్లాడారో అప్పుడే ఈయన సరికేమిటో తేలిపోయింది. చివరికి ఉప ముఖ్యమంత్రి పదవిని పవన్కి ఇచ్చేది లేనిది టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయిస్తారని లోకేష్ చెప్పినా పవన్ నిస్సిగ్గుగా విశాఖలో జరిగిన టీడీపీ సభకు వెళ్ళి వారికి సలాం చేసి వచ్చారు. చంద్రబాబు వద్ద ఏమి పరుషవేది ఉందో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం దానికి బాగా ఆకర్షితులై లొంగిపోయిన తీరు రాజకీయాల్లో సరికొత్త రికార్డు అని చెప్పాలి. ఏ నాయకుడైనా పార్టీ పెడితే తనకంటూ ఒక సిద్ధాంతం పెట్టుకుంటారు, తనకంటూ ఒక లక్ష్యం పెట్టుకుంటారు. కానీ పవన్ మాత్రం వేరే పార్టీ కోసం, వేరే పార్టీ నాయకుడి కోసం తన పార్టీని బలి చేయడానికి సిద్ధమయ్యారు. చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగానే పనిచేస్తూ తన పార్టీని తాకట్టు పెట్టడమో అమ్మడమో చేస్తున్నారంటే ఇందులో ఎవరి తప్పు అవుతుంది? చంద్రబాబుది కాదు, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్దే. అందువల్లే ఈ మొత్తం ప్రహసనంలో జన సైనికులు చంద్రబాబు కన్నా పవన్ కళ్యాణ్నే ఎక్కువగా నిందిస్తున్నారు. మన బంగారం మంచిదైతే ఈ పరిస్థితి ఎందుకు వస్తుందని వారు నైరాశ్యానికి గురవుతున్నారు.
తెలుగుదేశం పార్టీ తొలి నుంచి ఒక మాట చెబుతోంది. 10వ పరక ఇస్తే జనసేన తమ వెంట తిరుగుతుంది అని టీడీపీ నేతలు అంటుండేవారు. నిజంగానే 10 లేదా 15 సీట్ల కంటే ఎక్కువ జనసేనకు ఇవ్వవలసిన అవసరం లేదని టీడీపీ నేతలు బహిరంగంగానే చెప్పేవారు. మామూలుగా అయితే ఇందుకు కూడా పవన్ ఒప్పుకునేవారేమో. కాపు సంక్షేమ సేన నేత చేగొండి హరిరామజోగయ్య వంటి వారు కాపులకు బాగా బలం ఉన్న నియోజకవర్గాలను, గతసారి జనసేనకు వచ్చిన ఓట్లను పరిగణలో తీసుకుని 60 సీట్ల వరకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంటే మొత్తం సీట్లలో కనీసం 3వ వంతు సీట్లైనా జనసేనకి ఇస్తేనే రెండు పార్టీల మధ్య ఓట్ల బదిలీ జరుగుతుందని జోగయ్య వంటి వారు స్పష్టం చేసేవారు. ఆ తర్వాత కాలంలో 40 నుంచి 50 సీట్ల వరకు ఇచ్చినా సరిపెట్టుకోవచ్చని అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ చాలా కష్టపడి, అది కూడా బీజేపీ వద్ద చివాట్లు తింటున్నానని, నలిగిపోతున్నానని చెప్పి బహుశా చంద్రబాబును బతిమిలాడి మరో 10 సీట్లు సంపాదించినట్లుగా కనిపిస్తుంది. టీడీపీకి సొంతంగా గెలిచే బలం ఉంటే జనసేన వెంట ఎందుకు పడుతుంది? పవన్ కళ్యాణ్ను ఎందుకు ట్రాప్లో వేసుకుంటుంది? అది చాలదన్నట్లు బీజేపీ కోసం ఎందుకు పాకులాడుతోంది? ఈ కామన్ సెన్స్ పవన్కు లేకపోయింది. ఈ సీట్లను తీసుకునే ముందు తన పార్టీలో చర్చించారా అంటే అదేమీ లేదు. ఇదంతా చూస్తే తను ఎలాగలా ఎమ్మెల్యే కావాలని, తన సోదరుడు నాగబాబు ఎంపీ కావాలన్న ఏకైక లక్ష్యంతో మిగిలిన జనసేన నేతలందరినీ బలి చేశారనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని చంద్రబాబు కోసమే పెట్టారని మరోసారి రుజువైంది. ఈ పొత్తు, సీట్ల కేటాయింపు ఇవన్నీ చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయం మరింత సులువైనట్లుగా విశ్లేషణలు వస్తున్నాయి. అది నిజమే కావచ్చు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ కిచిడీ పార్టీలను ఓడించి నిర్మాణాత్మకంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి జగన్కు మద్దతు ఇవ్వవలసిన అవసరం ప్రజలపై ఉందన్న అభిప్రాయం బలపడుతోంది.